ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, మనం పుష్ప 2కి సంబంధించిన ఓవర్సీస్ వీకెండ్ కలెక్షన్ గురించి, అలాగే ఇండియాకి సంబంధించిన వీకెండ్ కలెక్షన్ గురించి, అలాగే పుష్ప 2కి సంబంధించిన మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి లాంగ్వేజ్ పరంగా అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్, ఇప్పటి వరకు ఏ సినిమాలకు లేని విధంగా పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన రికార్డులు అన్ని కేవలం పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఎగరగొట్టేయడం జరుగుతుంది. సో పుష్ప 2 ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు అయినా ఈ సినిమాకు తెలుగు కంటే కూడా ఎక్కువగా నార్త్ ఆడియన్స్ లో గట్టి సపోర్ట్ అయితే దొరుకుతుంది. హిందీలో మొదటి రోజు ఏదైతే ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా జవాన్ ఉందో, ఆ జవాన్ కి సంబంధించిన రికార్డ్ ద్వారానే పుష్ప 2 సినిమా ఆ సినిమాకి సంబంధించిన రికార్డ్ అయితే ఎగరగొట్టేయడం జరిగింది. పుష్ప 2కి సంబంధించిన సినిమా టికెట్ల పైన నాకు చిన్న కంప్లైంట్ ఉంది భయ. నాకే కాదు, చాలా మంది జనరల్ ఆడియన్స్ కి అయితే ఆ సినిమా టికెట్ల పైన ఒక చిన్న కంప్లైంట్ అయితే ఉంది. అదేంటనేది మనం చివరిలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మనం పుష్ప 2కి సంబంధించిన మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ ని లాంగ్వేజ్ పరంగా మాట్లాడుకున్నట్టయితే, పుష్ప 2 సినిమాకి ఓన్ లాంగ్వేజ్ అనే తెలుగు లాంగ్వేజ్ లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 24,51,00,000 రూపాయలు అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో, కలెక్షన్ రూపంలో రాబట్టడం జరిగింది. సో పుష్ప 2కు ఒరిజినల్ లాంగ్వేజ్ తర్వాత ఎక్కువ సపోర్ట్ దొరుకుతున్న లాంగ్వేజ్ ఏదంటే హిందీ మార్కెట్లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు ఈ 21,13,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ కేరళ రాష్ట్రంలో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కేరళ నుంచి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దాదాపు 2,68,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. తర్వాత మన పక్క రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రం నుంచి దాదాపు 5,81,00,000 రూపాయలు మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఆల్ ఓవర్ ఇండియాలో మొదటి రోజు పుష్ప 2 కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 55,87,00,000 రూపాయలు అయితే ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా బుకింగ్స్ ఓపెన్ కాలేదు కాబట్టి, ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా బుకింగ్స్ ఓపెన్ అయితే ఖచ్చితంగా కలెక్షన్స్లో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం పుష్ప 2కి సంబంధించిన వీకెండ్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, రెండో రోజు పుష్ప 2 ఇప్పటి వరకు 8,93,00,000 రూపాయలు అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు పుష్ప 2 ఇప్పటి వరకు 6,71,00,000 రూపాయలు అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. నాలుగో రోజు సండే ఆదివారం కాబట్టి ఇప్పటి వరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దాదాపు 12,46,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో ఆల్ ఓవర్ ఇండియాలో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్, అలాగే వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్, ఈ రెండు కలుపుకొని ఇప్పటి వరకు పుష్ప 2 కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే మన ఇండియాలో 83,97,00,000 రూపాయలు అయితే వసూళ్లను సాధించడం జరిగింది. అండ్ పుష్ప 2కి సంబంధించిన ఓవర్సీస్ మార్కెట్ సంబంధించిన వీకెండ్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, పుష్ప 2 ఓవర్సీస్ మార్కెట్లో మొదటి 4 రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దాదాపు 49,64,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్ మార్కెట్లో ఇంకా ఇండియాలో కలుపుకుంటే ఇప్పటి వరకు పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ 133,61,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఇంతకుముందే నేను మన వీడియోలో చెప్పుకుంటూ రావడం జరిగింది, దాదాపు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే పుష్ప 2 సినిమా 150 కోట్ల మార్కుకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని చెప్పి. అలాగే పుష్ప 2 ఖచ్చితంగా మొదటి రోజు RRR రికార్డ్ని బద్దలు కొట్టి దాదాపు 250 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. సో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ సినిమాకి సంబంధించిన టికెట్ల రేట్ పైన చాలా మంది నుంచి ఒక నెగిటివిటీ అయితే రావడం జరుగుతుందని. సో కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు అయితే 3,000, 1,500, 1,000 రూపాయలు ఉన్నాయి భయ. 3,000 అంటే ఏంటి భయ? టికెట్ రేటు 3,000. మరి 3,000 అంటే మరీ దారుణం భయ. ఎందుకంటే సినిమాకి పెట్టిన బడ్జెట్ని మొత్తం మొదటి రోజే వసూలు చేద్దాం అనుకుంటున్నారు. మరి సినిమాకి ఎంత హైప్ ఉన్నా సరే మరి 3,000 అనేది దారుణమే. దీని విషయంలో గవర్నమెంట్ కొద్దిగా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటే, ఈ సినిమాకనే కాదు ఏ సినిమాకైనా సరే గవర్నమెంట్ కొద్దిగా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. సో మీ ఏరియాలో పుష్ప 2కి సంబంధించిన టికెట్ రేట్ ఎంతో అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో వచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.